బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటూ ఈ 3 రింగ్స్ అండి. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 50 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. నమస్తే సందేశ్ గారు. నమస్తే అండి. ఈ కైండ్ ఆఫ్ స్టవ్ మీరు ఎప్పుడైనా చూసారా అండి? అసలు ఇంత పెద్ద స్టవ్ మనకి నార్మల్ గా హోటల్స్ లో గానీ ఏవైనా సరే షూట్ చేసేటప్పుడు మేము చూసాము, బట్ ఇంత పెద్ద స్టవ్ అయితే మాత్రం చూడలేదు. ఇంత పెద్ద స్టవ్ దేనికి యూజ్ చేస్తారు? యాక్చువల్ గా ఏంటంటే ఇది బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటూ ఈ 3 రింగ్స్ అండి. 1, 2, 3 అంటే 3 బర్నర్లు. సింగిల్ కావాలంటే సింగిల్ ఆన్ చేసుకోవచ్చు, డబుల్, ట్రిపుల్ అలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే ఒకసారి ఆన్ చేస్తే మొత్తం 3 ఆన్ అవ్వండి. దానికి సెపరేట్ కంట్రోలింగ్ ఉంటాయి 3. ఓకే, ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. హెవీ కుకింగ్ అయినా దీనిలో చేసుకోవచ్చు అండి, అండ్ ఈవెన్ లో కుకింగ్ అయినా చేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు లో చేసేస్తున్నా ఫైర్. రియల్ గా బిర్యానీ హోటల్స్ వాళ్ళు బాగా ట్రబుల్ అవుతారు సింగిల్ బర్నర్ కి. ఇప్పుడు ఇక్కడ సింగిల్ బర్నర్ చూసారనుకోండి, ఈ టైప్ ఆఫ్ సింగిల్ బర్నర్ ఆర్ కొద్దిగా డిఫరెంట్ సింగిల్ బర్నర్ వాడతారు. సో ఒక బర్నర్ మీదే మీకు ఫైర్ అవుతూ ఉంటది. సెంటర్ కి ఎక్కువ వచ్చి హీట్, పక్కకి హీట్ తక్కువ ఉంటది. ఇప్పుడు వెజల్స్ పెద్ద పెడతారు కదా, పక్కకి ఇంకా తక్కువ ఉంటది అనమాట. సో రెగ్యులర్ కలుపుతూ ఉంటారు. ఇది అనుకోండి ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ హోల్స్ చూసారు కదా, ప్రతిదీ ఒక్కొక్క బర్నర్ లాగా చాలా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చాలా నెంబర్ 1 గా దీనిలో బిర్యానీ అనేది కుక్ చేసుకోవచ్చు. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 50 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ బాండి పెట్టుకొని స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. సందేశ్ గారు, చాలా అంటే చిన్న బర్నర్లు మీరు ఆన్ చేసినప్పుడే ఈ హైట్ లో, ఈ లెవెల్ లో వచ్చింది మంట. ఆల్మోస్ట్ సీలింగ్ కి వెళ్ళిపోద్దండి, పైన ఉన్న చాలా హీట్ ఉంటది. చాలా పెద్ద బర్నర్ అండి, అసలు చాలా బాగుంది. సో ఇది మాక్సిమం మీకు క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ రెగ్యులర్ సింగిల్ బర్నర్ కొనే బదులు ఇది కొనుక్కుంటే మల్టీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఈ స్టాండ్ ఈవెన్ పైకి చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ కుకింగ్ కూడా ఇది వాడుకోవచ్చు అండి. బిర్యానీ స్టవ్ లో 2 మోడల్స్ ఉంటాయండి. ఈ 2 రింగ్ బర్నర్ ఇప్పుడు మీరు చూస్తుంది. ఈ సైడ్ కూడా హ్యాండిల్స్ ఇచ్చున్నాము, అటు ఇటు పట్టుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. టోటలీ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్. కింద పక్క కూడా చూపిస్తా. సో కింద పక్క కూడా చూడండి, బర్నర్ అనేది ఈ సపోర్ట్స్ కి అది బిగిచ్చున్నాం. సో పెద్ద పెద్ద బాండీలు యూజ్ చేసి వంట చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. లైక్ గా చెప్పినట్టు క్యాటరింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్. చిన్న నుంచి పెద్ద ఎత్తు అండి, ఈ ఒకటి ఉంటే చిన్న నుంచి పెద్ద ఎత్తు వరకు ఆర్డర్ బట్టి చేసుకోవచ్చు అండి.